ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమకు టచ్ లో ఉన్నారన్న కేసీఆర్ కమెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్. ఎంతమంది ఎమ్మెల్యేలు తన పార్టీలో ఉన్నారో రోజు సాయంత్రం కేసీఆర్ లెక్క పెట్టుకోవాల్సిందే అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి లాగుతున్నారు రేవంత్. ఇవాళ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ తో చేరనున్నారు. మరో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కూడా 1-2 రోజుల్లో హస్తం పార్టీలో చేరతారని సమాచారం. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, ఇప్పటికే 3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరుతారు అనే ప్రచారం చూస్తున్నాం. మరోవైపు ఇదే అంశంపై అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి రేవంత్ రెడ్డి ఎటువంటి కౌంటర్ ఇచ్చారో కూడా మనం చూసాం. సో ఏం జరగబోతుంది, వాట్ నెక్స్ట్? పార్టీకి సంబంధించి చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చేరికల అంశం పైన చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా పార్టీ నేతలతోటి మాజీ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చేసిన కామెంట్స్ పైన రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారని చెప్పవచ్చు. నిన్న మహబూబ్నగర్లో కూడా ఇదే కామెంట్ దానిపైన కూడా మాట్లాడుతూ కూడా ఒక్క ఎమ్మెల్యేలు టచ్ చేస్తే మాడి మషి అయిపోతారు, ఐటెన్షన్ వైర్ అంటూ కూడా తనకి కామెంట్స్ చేయడం పరిస్థితి కనబడతా ఉంది. అయితే మరొక వైపు కేసీఆర్కు కౌంటర్ ఇస్తూనే మరోవైపు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలను అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారు చూసినట్టయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజెంట్ అయితే సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేసిన పరిస్థితి ఉంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కూతురు కడియం కావ్య వరంగల్ నుంచి కూడా పోటీ చేసిన పరిస్థితి ఉంది. మరో ఎమ్మెల్యే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ 3 ఎమ్మెల్యేలు చేరడమే కాకుండా నిన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలవడం జరిగింది. ఆయన ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆయన ముఖ్య అనుచరులతో అందరితోటి సమావేశాలు చర్చించిన తర్వాత వారందరితో కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానంటూ కూడా నిన్నే ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. మరో ఎమ్మెల్యే చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆయన కాలే యాదయ్య ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని గతంలో సెక్రటరియట్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల అంశంపైన కూడా మాట్లాడారని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కాలే యాదయ్య మాత్రం ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి చాలా అత్యంత సన్నిహితుడు కాబట్టి పట్నం మహేందర్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన భార్య సునీత మహేందర్ రెడ్డి కూడా ఇప్పటికే మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి కూడా పోటీ చేసిన పరిస్థితుల నేపథ్యంలో కాలే యాదయ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కూడా ఒక చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో కొంతమంది ఇంకా మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించి చూసినట్లయితే గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి ఇక్కడ కూడా అంటే గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క సీట్ కూడా గెలవలేదు కాబట్టి ఆ ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేలు కొంతమందిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలన్న ఒక ఆలోచన కూడా చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా 5-6 మంది ఎమ్మెల్యే గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన ఎమ్మెల్యేలు పార్లమెంట్ ఎన్నికల్లోపే పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద చూసినట్లయితే గతంలో 10 రోజుల కింద మనం చూడొచ్చు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది. బీఆర్ఎస్లో కేసీఆర్ అహంకారాన్ని నచ్చక దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని కూడా ఇప్పటికే ఎన్నికల తర్వాత ఖాళీ అయిపోతుంది బీఆర్ఎస్ కూడా అంటున్నారు. ఎస్, డెఫినెట్గా ఖచ్చితంగా అంటే దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు చేర్చుకుంటామని కూడా ఇండికేషన్ ఇచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే మొత్తం 39 మంది ఎమ్మెల్యేల్లో 25 మంది ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్ పార్టీలో చేరినట్టయితే పూర్తిగా బీఆర్ఎస్ ఎల్పీ విలీనమైనట్టు కూడా మనం చూడాల్సి ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 2018లో ఇదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి గతంలో వచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. అప్పుడు కూడా సేమ్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు 12 మంది బీఆర్ఎస్లో విలీనం కావడంతో కాంగ్రెస్ ఎల్పీ కూడా పూర్తిగా విలీనమైందంటూ ఎమ్మెల్యేలకు ఎవరు కూడా అనర్హత వేటు పడలేదు. కాబట్టి సేమ్ ఇప్పుడు కూడా 25 మంది ఎమ్మెల్యేలు అంతా కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లయితే బీఆర్ఎస్ ఎల్పీ అంతా కూడా విలీనం అవుతుంది. కాబట్టి ఎమ్మెల్యేల పైన ఎవరిపైన కూడా అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది ఇప్పటికే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేల పైన కూడా అనర్హత వేటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ ఇప్పటికే స్పీకర్కు నోటీసులు అంటే స్పీకర్కు ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో మరోవైపు హైకోర్టులో కూడా కేసులు వేస్తుంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సీరియస్గా ఎఫర్ట్ పెట్టింది. దాదాపు సాధ్యమైనంత తొందరలో 25 మంది ఎమ్మెల్యేలు లాగే ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే ఫిగర్ 4కు చేరిందని చెప్పుకోవచ్చు. 1-2 రోజుల్లో కూడా కాలే యాదయ్య చేరితే అది 5కు చేరుతుంది. మరికొంతమందిని కూడా చేర్చుకునే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. కృప రైట్ ప్రతాప్, హస్తం పార్టీ హవా అయితే కొనసాగుతుంది. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది, అప్పుడు రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారుతాయి అనేది ఆసక్తి కలిగిస్తోంది.